అలెగ్జాండర్ ద గ్రేట్ ను పరిపాలించిన ముగ్గురు గొప్ప వీరులు. అలెగ్జాండర్ ద గ్రేట్ తనకు ముగ్గురు వీరులతో సంబంధం ఉందని నమ్మాడు. ఒకరు అతన్ని హత్యకు ప్రేరేపించారని చెప్పబడింది. యుద్ధాలకు ముందు మరొకరు అతని కలలలో కనిపించారు. మూడవది అతనికి ఎలా దుఃఖించాలో నేర్పింది. అతను చనిపోయే సమయానికి అలెగ్జాండర్ తనను తాను వారి సోదరుడునని ఒప్పించుకున్నాడు. అతని బలమైన వాదన హెరాకిల్స్ పట్ల మాసిడోనియన్ రాజకుటుంబం వారి పూర్వీకులను నేరుగా హెరాకిల్స్ మునిముని మనవడు నుండి గుర్తించింది. అలెగ్జాండర్ తన కుమారులలో ఒకరికి హెరాకిల్స్ అని కూడా పేరు పెట్టాడు. హెరాకిల్స్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యూస్ ద్వారా దైవత్వం పొందిన అతి కొద్ది మంది మానవులలో అతను ఒకడు. అలెగ్జాండర్ శక్తి పెరిగే కొద్దీ అతను తనను తాను కేవలం మానవుడుగా కాకుండా సజీవ దేవుడుగా ప్రదర్శించుకోవడం ప్రారంభించాడు. ఈజిప్టులో ఒక దైవవాణిని సందర్శించిన తరువాత అతను ఒక అసాధారణ వాదన చేశాడు. జ్యూస్ తన నిజమైన తండ్రి అని అతను చెప్పడం ప్రారంభించాడు. ఇది అతన్ని హెరాకిల్స్ యొక్క దైవిక సవతి సోదరుడిగా చేసి ఉండేది. డయోనిసస్తో అతని సంబంధం అతని తల్లి ద్వారా వచ్చింది. ఆమె రహస్య డయోనిసియన్ ఆచారాలలో పాల్గొంది. వీటిలో పాములు మరియు వైన్ ఉన్నాయి. అలెగ్జాండర్ స్వయంగా తరచుగా వైన్ మరియు మతపరమైన పారవస్యం యొక్క దేవుణ్ణి గౌరవించేవాడు. అయినప్పటికీ అతను డయోనిసస్ శక్తికి కూడా భయపడ్డాడు. తాగిన పోరాటంలో తన సన్నిహిత స్నేహితుడు క్లీటస్ను చంపిన తర్వాత అలెగ్జాండర్ దానిని డయోనిసస్ ప్రతీకార ప్రభావంపై నిందించాడు. అఖిలేస్తో ఉన్న సంబంధం కొంచెం వ్యక్తిగతమైనది. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అఖిలేస్ కథలోని కొద్ది వివరాలు అలెగ్జాండర్కు తెలుసని నిర్ధారించాడు. అఖిలేస్ లాగే అలెగ్జాండర్కు సన్నిహిత పురుష సహచరుడు హెఫెస్టియన్ ఉన్నాడు. హెఫెస్టియన్ మరణించినప్పుడు అలెగ్జాండర్ శవాన్ని పట్టుకుని రోజులు గడిపాడు. అతను తినడానికి నిరాకరించాడు. అంత్యక్రియల కోసం అతను తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నాడు. హోమర్ కథలలో అఖిలేస్ పాట్రోక్లస్ కోసం ఎలా విలపించాడో అతను ఖచ్చితంగా కాపీ చేస్తున్నాడు. కానీ అతను ఈ హీరోలతో సంబంధాలను క్లెయిమ్ చేయలేదు. అతను చురుగ్గా వారిని అధిగమించడానికి ప్రయత్నించాడు. ఆసియాలోకి లోతుగా వెళ్లినప్పుడు అలెగ్జాండర్ దృష్టి మారిపోయింది. అతను అఖిలేస్ కంటే హెరాకిల్స్ మరియు డయోనిసస్ పై దృష్టి సారించాడు. ఇది అర్థమైంది. అఖిలేస్ ఎప్పుడూ ట్రాయ్ను దాటి వెళ్లలేదు. ఇంతలో కథలు హెరాకిల్స్ మరియు డయోనిసస్ ఇద్దరినీ తెలిసిన ప్రపంచం యొక్క అంచులకు ప్రయాణించేలా చేశాయి. అలెగ్జాండర్ మరింత ముందుకు వెళ్లాలనుకున్నాడు. అతను తన సైనికులకు ధైర్యమైన వాగ్దానాలు చేశాడు. వారు హెరాకిల్స్ నిర్దేశించిన సరిహద్దులను దాటుతారు మరియు డయోనిసస్ వారు పర్షియన్లను మాత్రమే కాకుండా భూమిపై ఉన్న అన్ని జాతులను జయిస్తారు. అలెగ్జాండర్కు ఓసారి ఒక కల వచ్చింది. అందులో హెరాకిల్స్ తనను దాడి చేయబోయే నగరంలోకి స్వాగతించాడు. ఈ కల తరువాత హెరాకిల్స్ ఆలయంలో ఆశ్రయం కోరిన ఎవరినీ వదిలిపెట్టమని అతను తన సైనికులను ఆదేశించాడు. అతని అనుచరులు కొందరు నాటకీయ వాదనలు చేయడం ప్రారంభించారు. అలెగ్జాండర్ వాస్తవానికి ఈ హీరోల కంటే గొప్పవాడని వారు అన్నారు. బహుశా చాలా వింతగా ఈ సమాంతరాలన్నీ చివరి వరకు కొనసాగాయి. అఖిలేస్ లాగే అలెగ్జాండర్ తన శక్తి యొక్క ఉన్నత దశలో చిన్నతనంలో మరణించాడు. ఇది తన సన్నిహిత స్నేహితుడి కోల్పోయిన కొద్దిసేపటి తర్వాత జరిగింది. ఒక కథనం ప్రకారం హెరాకిల్స్ మరణానికి గౌరవ సూచనగా వైన్ తాగుతున్నప్పుడు అతను మొదటిసారి అనారోగ్యానికి గురయ్యాడు.